హలో, మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumanTV.comకి మెయిల్ చేయండి. త్రిమూర్తులలో ఒక్కడైన విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో వెంకటేశ్వరుని అవతారం ఒకటి. ఆయన తిరుమల తిరుపతిలోని 7 కొండలపై కొలువైయుండి భక్తుల పూజల్ని అందుకుంటూ వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆయనని పూజిస్తూ తమ మొక్కుల్ని తీర్చుకుంటూ ఉన్నారు. తన దగ్గరికి వచ్చే భక్తులకి, తన ఇష్టదైవంగా కొలిచే భక్తులకి తమ మహిమల్ని చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయనని శ్రీనివాసుడని, బాలాజీ అని కూడా పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల క్షేత్రంలో కొలువయ్యుండి తన లీలల్ని చాటుతున్న ఆ శ్రీనివాసుడి తాజా లీల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆ 7 కొండల వాడిని దర్శించుకోవాలంటే కొందరు బస్సుల్లో ప్రయాణం చేస్తారు. మరికొందరు భక్తులు కాలినడకన మెట్లు ఎక్కి వెళ్తారు. అలా మెట్లు ఎక్కడానికి మనుషులే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది జంతువుల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదేమో. కానీ ఒక ఆవు మాత్రం కాలినడకన మెట్లు ఎక్కి తిరుమల కొండపై ఎక్కి వెంకన్నను దర్శనం చేసుకుంది. ఆ ఆవు 2300 మెట్లెక్కి కొండపైకి చేరుకుంది. భక్తులు కొందరు కాలినడకన మెట్ల మీద నుంచి నడిచి వెళ్తుండగా ఆ ఆవు వారితో పాటే నడకని సాగించింది. తమతో సమానంగా ఆ ఆవు మెట్లెక్కి వస్తూ ఉండడం గమనించిన భక్తులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సునాయాసంగా మెట్లెక్కి వస్తున్న ఆ గోమాతకి అక్కడి భక్తులు భక్తితో నమస్కరించి దాని నెత్తిపైన కాళ్ళకి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని భక్తితో పూజించడం జరిగింది. మరికొందరు ఆ ఆవుకి అరటి పండ్లను ప్రసాదంగా తినిపించారు. అలా ఆవు మెట్లెక్కి కాలినడకన తిరుమలకి ఎందుకు వెళ్ళిందో భక్తులు కొందరు తెలుసుకోవాలని ప్రయత్నించినా ఎవరికీ తెలియరాలేదు. అలా మెట్లెక్కి తిరుమలకి వెళ్లిన ఆ ఆవుని చూసిన టీటీడీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ ఆవుని తిరుమలలో ఉన్న గోశాలకి తరలించారు. కాలినడకన తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన గోశాలలోని ఆవుని లక్ష్మీదేవిగా భావించి చాలామంది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దాన్ని దర్శించి దానికి నమస్కరించి వెళ్తున్నారు. ఆ ఆవు అలా తిరుమల మెట్లెక్కి వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలుసుకున్న పండితులు ఆ ఆవుని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెప్తూ భూలోకంలో 7 కొండలపై వేంచేసిన తన భర్త అయిన విష్ణుమూర్తిని దర్శించుకోవడానికే కొండపైకి మెట్లు ఎక్కి వెళ్ళిందని, ఆ ఆవు సామాన్యమైనది కాదని, దాని నిత్యం భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కొందరు పండితులు అంటున్నారు. కొందరైతే తన దేవేరి అయిన లక్ష్మీదేవిని ఆవు రూపంలో తిరుమలకి మెట్ల మార్గం ద్వారా రప్పించుకొని ఆ వెంకటేశ్వరుడు తన మహిమని చాటుకున్నాడని, ఇదంతా ఆ 7 కొండల వాడి గొప్పదనమేనని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.